ఫ్రెండ్స్ లేట్గా వచ్చేసిన ఎస్ఎస్సి జీడీ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ రిలేటెడ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. లాస్ట్ టైం మనకి చెప్పినట్టు 27th ఆగస్ట్నే యాక్చువల్గా మనకి నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. బట్ 27th ఆగస్ట్ కాకుండా మనకి 5th సెప్టెంబర్కి అది పోస్ట్పోన్ అయితే అయ్యింది. ఓకే, సో ఇప్పుడు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. సో మనకి ఫామ్ వచ్చేటప్పటికి ఎప్పుడు అప్లికేషన్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 5th సెప్టెంబర్ అనమాట. ఓకే, సో అదైతే తెలుసు మనకి. అండ్ తర్వాత వేకెన్సీస్ గురించి అఫీషియల్గా డీటెయిల్స్ అయితే లేవు. ఓకే, వేకెన్సీస్ అఫీషియల్గా డీటెయిల్ అయితే లేదు, కానీ లాస్ట్ 2 years నుంచి చూసుకున్నట్టయితే లాస్ట్ 2-3 years నుంచి అరౌండ్ 20K అట్లా 20-25K అయితే ఇస్తున్నారు. తర్వాత ఇంక్రీజ్ కూడా చేస్తున్నారు. సో ఎక్స్పెక్టెడ్ వచ్చేటప్పటికి అరౌండ్ 25K వరకు పోస్టులు అయితే ఉండొచ్చు మినిమం అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? సో ఎగ్జామ్ వచ్చేటప్పటికి జాన్ ఆర్ ఫిబ్రవరి. ఓకే, సో అది ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ జాన్ కానీ ఫిబ్రవరి, అంటే అరౌండ్ మీకు మినిమం 4 months అయితే మినిమం దొరుకుతుంది. అంటే ఎక్కువ టైం లేదు. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి నుంచి ఒకవేళ ఎవరైతే మీలో పోలీస్ జాబ్ అటువంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే, డిఫెన్స్ కానీ పోలీస్ కానీ వీటికి ట్రై చేయాలి అనుకుంటే ఇప్పటి నుంచి ఖచ్చితంగా ట్రై అయితే స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే ఎక్కువ టైం లేదు. 4 months అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ ఫిజికల్ చాలా ఉంటాయి కాబట్టి దానికి కంప్లీట్ ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ టైం లేదు. కాబట్టి స్టార్ట్ అయితే చేయండి. లెవెల్ 3 పోస్ట్ డీసెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీనికంటూ ఒక స్పెషల్ స్ట్రాటజీ కూడా ఉంది, అది కూడా మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక స్పెషల్ స్ట్రాటజీ అయితే దీనికి వాడచ్చు. పర్టికులర్గా ఈ ఎగ్జామ్కి మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. ఓకే, అది కూడా చూద్దాం. దీనికి ఏంటంటే స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. నార్మల్గా మనకి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లో చాలా ఎక్కువ కట్ ఆఫ్స్ ఉంటాయి. మనకు అంత ఉండదు కంపారిటివ్లీ. సో కట్ ఆఫ్స్ అయితే స్టేట్ వైజ్ ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది. చాలామంది వరీ అవుతుంటారు దీని గురించి. సో చాలా ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉందని. బట్ ఇదేంటి, ఎందుకు అంత కట్ ఆఫ్ ఉంది అంటే, లాస్ట్ ఇయర్ పేపర్ అన్నది చాలా ఈజీగా వచ్చిందనమాట. అండ్ దాంతోపాటు దీనికి సంబంధించి 1/8 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో 1/8 అంటే 8 questions తప్పు పెడితే అందులో కేవలం 1 mark మాత్రమే పోతుంది. సో అందుకని ఎక్కువ క్వశ్చన్స్ అయితే అందరూ పెడతారు. సో అందుకని కట్ ఆఫ్స్ అన్నవి, పేపర్ కూడా ఈజీ వచ్చింది కాబట్టి ఎక్కువ ఉంది. సో ఇక్కడ కట్ ఆఫ్ అన్నది ఏంటి, మనకి పేపర్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ పట్టించుకోవద్దు. ఈసారి పేపర్ ఈజీగా వస్తుందా టఫ్ వస్తుందా అది మనకి తెలియదు. సో జనరల్గా ఎస్ఎస్సి లెవెల్ ప్రిపరేషన్ చేస్తే మీకు ఈజీగా ఈ జాబ్ అన్నది క్రాక్ చేయడానికి ఉంటుంది. దట్టు లెవెల్ 3 జాబ్ కాబట్టి మరీ టఫ్గా అయితే ఉండదు. సో సఫిషియంట్ టైం ఉంది, బట్ కొంచెం ఎక్కువ కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఇకపోతే ఏజ్ గురించి. సో ఏజ్ వచ్చేటప్పటికి యూఆర్కి అయితే 18 to 23. లాస్ట్ టైం మీకు జీడీకి సంబంధించి ఏంటి, కోవిడ్ కానీ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఒక 3 years. ఇయర్ మోస్ట్ ప్రాబబ్లీ ఉండకపోవచ్చు అంటున్నారు. అండ్ ఈ ఏజ్ కూడా ఎప్పుడు కౌంట్ చేస్తారు? August 1st కౌంట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే నోటిఫికేషన్ కంప్లీట్గా ఇంకా రాలేదు, బట్ నార్మల్గా ఎప్పుడు జరిగేదాన్ని బట్టి, ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ ప్రాక్టీసెస్ని బట్టి August 8th అయితే కౌంట్ చేయొచ్చు. సో August 8th 18 to 23 లోపు ఉంటే మీకు ఏజ్ సరిపోయినట్టు అనమాట యూఆర్ అయితే. అదే మీరు ఓబీసీ అయితే ఇంకో 3 years అండ్ ఎస్సీ ఎస్టీ అయితే ఇంకో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫీమేల్కి ఎక్స్ట్రాగా ఏజ్ రిలాక్సేషన్ ఏం ఉండదు. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి చూద్దాం. ఇది వచ్చేటప్పటికి మేల్కి యూఆర్ కానీ లేదా ఓబీసీ కానీ లేదా ఎస్సీ అయితే 170 centimeters హైట్ అయితే మినిమం ఉండాలన్నమాట. అదే మీకు ఎస్టీ అయితే 162.5 centimeters అయితే మినిమం ఉండాలి. ఓకే, సో ఇది. అదే ఫీమేల్ అయితే, ఫీమేల్ వాళ్ళకి యూఆర్, ఓబీసీ, ఎస్సీకి మీకు 157 meters అయితే ఉండాలి. 157 centimeters అయితే ఉండాలి. ఎస్టీ అయితే మీకు 150. ఓకే, 150 centimeters అయితే ఉండాలి. అండ్ మేల్కి చెస్ట్ కూడా చూస్తారు. చెస్ట్ వచ్చేటప్పటికి యూఆర్, ఓబీసీ అండ్ ఎస్సీ వాళ్ళకైతే 80 ఉంటుంది, 80 centimeters.
ఓకే, అదే ఎస్టీ అయితే 76 సెంటీమీటర్స్ వరకు ఉండాలి. అండ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్, ఇద్దరికి కూడా 5 సెంటీమీటర్స్ చూస్తారనమాట. ఓకేనా, ఫుల్ ఎక్స్పాన్షన్ అప్పుడు. సో ఇవి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే మినిమం ఇవి ఉండాలి, ఇవి చెక్ చేసుకోండి. అండ్ ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు 2 విషయాలు, ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసుకోండి అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ. ఇప్పుడు నేను చెప్తాను, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది, అందులో దాన్ని బట్టి అది కూడా మీరు చేయగలరు అనుకుంటేనే దీనికి అప్లై చేయటం కానీ దీనికి అటెంప్ట్ చేయటం కానీ బెటర్, లేకపోతే వేస్ట్. సో ఫిజికల్ ఎఫిషియన్సీలో ఏముంటుందో చూద్దాం. ఫిజికల్ ఎఫిషియన్సీకి వచ్చేటప్పటికి మీకు మేల్ వచ్చేటప్పటికి రన్ చేయాల్సి ఉంటుంది. ఎంత మీకు 5 కిలోమీటర్స్ 24 మినిట్స్. ఓకేనా, ఫీమేల్ అయితే 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ అయితే ఖచ్చితంగా పాస్ అవ్వాలన్నమాట ఈ జాబ్ క్రాక్ చేయాలంటే. ఓకే, ఇకపోతే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అయితే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లో ఏంటి ఎలాగా అన్నది చూస్తే, ఆన్లైన్ టెస్ట్ వచ్చేటప్పటికి 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. సో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అంటే మొత్తం ఎంత ఉంటుంది, 160 మార్క్స్కి పేపర్ ఉంటుంది అన్నమాట. ఈ 160 మార్క్స్ ఎప్పుడు లోపు రాయాల్సి ఉంటుందంటే, మీరు ఈ 80 క్వశ్చన్స్ 1 అవరే టైం ఉంటుంది, 1 అవర్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఆన్లైన్ టెస్ట్ తర్వాత నెక్స్ట్ ఏంటి, మీకు ఫిజికల్ జరుగుతుంది. ఓకే, ఫిజికల్ ఎఫిషియన్సీ అని చెప్పాం కదా, అది అవుతుంది. దాని తర్వాత మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇందాక మనం అడిగిన స్టాండర్డ్స్ అవన్నీ చెక్ చేస్తారు. తర్వాత మీకు ఫైనల్ కట్ ఆఫ్ అన్నది ఉంటుంది అనమాట. ఫైనల్ కట్ ఆఫ్ ఇచ్చి ర్యాంకింగ్ అది ఇస్తారు. దాని తర్వాత ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ అయితే ఇస్తారనమాట. ఓకే, అట్లా అయితే జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్. అండ్ ఇది లెవెల్ 3 జాబ్. ఓకే, లెవెల్ 3 జాబ్. సో ఇక్కడ మీకు శాలరీ, డీసెంట్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ తర్వాత బెనిఫిట్స్ చూసుకుంటే CGHS అంటే మీ ఫ్యామిలీకి మెడికల్ ఉంటుంది అనమాట. ఓకే, ఫ్యామిలీకి మెడికల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇందులో. అండ్ దాంతోపాటు చిల్డ్రన్కి మీకు కేంద్రీయ విద్యాలయ వాటికి కూడా కేవీకి ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, సో కంపారిటివ్లీ స్టేట్ పోలీస్కి దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఇవి ఉంటాయి మనకి బెనిఫిట్స్ విషయంలో. అండ్ తర్వాత ఆ సిలబస్ ఎగ్జామ్ అంటే ఆ 80 మార్క్స్లో ఏమేమి వస్తాయి అన్నది చూద్దాం, ఎట్లా డివైడ్ చేశారు సబ్జెక్ట్స్ అని. సో రీజనింగ్ వచ్చేటప్పటికి 20 క్వశ్చన్స్ అన్న వస్తాయన్నమాట. అట్లాగే జీకే అండ్ జిఏ అనొచ్చు. జీకే అండ్ జిఏ వచ్చేటప్పటికి 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే, తర్వాత మ్యాథ్స్, ఎలిమెంటరీ మ్యాథ్స్ అయితే వస్తుంది, ఎలిమెంటరీ మ్యాథ్స్. సో అదొక 20 క్వశ్చన్స్. అండ్ తర్వాత ఇంగ్లీష్ ఆర్ హిందీ అయితే ఒకటి చూస్ చేసుకోవాలి మీరు. మోస్ట్ ప్రాబబ్లీ మన వాళ్ళు ఇంగ్లీషే చూస్ చేసుకుంటారు. సో ఇవి ఒక 20 క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి ఇక్కడ ప్రతిదీ 40 మార్క్స్ అనమాట ప్రతి సబ్జెక్టు. ఓకే, సో అట్లా 40 అంటే 80 క్వశ్చన్స్, తర్వాత 160 మార్క్స్, టోటల్ 1 అవర్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 1/8 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకేనా, సో ఇవి. సో దీనికి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు మీ ఫిజికల్ స్టాండర్డ్స్ సాటిస్ఫై అయ్యి పీఈటీకి రెడీగా ఉంటే మీరు అప్పుడు మీరు చేయాల్సింది, దీనికి స్ట్రాటజీ ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటే, ఫస్ట్ అయితే మీరు పీవైక్యూస్ చూడండి. అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా ఇచ్చారో, అంతకుముందు ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా ఇచ్చారో అదైతే చూడండి. అది మైండ్లో పెట్టుకుని ఏ టాపిక్స్ నుంచి ఎట్లా వస్తున్నాయి అన్నది మైండ్లో పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలి. అంటే ఎంత లిమిట్ లేకుండా ఒక్కో టాపిక్లో ఎక్కువ చదవకూడదు, అలాగని తక్కువ చదవకూడదు. వాళ్ళు ఏ రీజన్లో అడుగుతున్నారో ఆ రీజన్లో చదవటం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇందులో ఏంటి, మీకు నేను ఆల్రెడీ చెప్పాను 1/8 నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1/8 నెగిటివ్ మార్కింగ్ అంటే 8 క్వశ్చన్స్లో 8 క్వశ్చన్స్ తప్పు పెడితే మీకు 1 మార్క్ పోతుంది. ఓకే, ఒక క్వశ్చన్ రైట్ పెడితే ఎన్ని మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ వస్తాయి. సో అంటే 8 క్వశ్చన్స్లో మీరు ర్యాండమ్గా అన్నీ బి అన్నీ సి పెట్టినా కూడా, అంటే మీకు తెలియని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అన్నీ బి అన్నీ సి అలా ఏదో ఒకటి పెట్టినా ఒకటైనా రైట్ అవుతుంది. అంటే 2 మార్క్స్ రైట్ అయిన దానికి వస్తుంది. మిగతా 7 క్వశ్చన్స్ పోయినా కూడా 0.75 అట్లా పోతుంది అనమాట. సో అంటే మీకు ఇంకా 1 మార్క్ లాభమే. అంటే మీరు తెలియని క్వశ్చన్స్ పెట్టడం వల్ల కూడా నెగిటివ్ మార్కింగ్ ఉన్నా కూడా మీకు పాజిటివ్ మార్క్సే వస్తాయి. సో ఇది ఒకవేళ అంటే మీకు ఇక్కడ స్పెషల్ స్ట్రాటజీ చెప్తాను కదా, అది ఇదే అనమాట. సో అంటే ఇలాంటి పేపర్స్ రాసేటప్పుడు మీకు ఒకవేళ తెలియనివి ఉంటే కూడా అన్నీ ఒకటేనా పెట్టేసేయండి. ఏ బిఓ సిఓ పెడితే మీకు అట్లీస్ట్
ఎంతో కొంత పాజిటివ్ ఛాన్స్ ఉంటుంది. 1 మార్క్ అన్నా యాడ్ అవుతుంది, మీ లక్ బాగుంటే 2-3 మార్క్స్ అన్నా యాడ్ అవుతాయి. సో అంటే క్వశ్చన్స్ వదలకూడదు, మెయిన్ ఇంపార్టెంట్ అది. ఇలాంటి పేపర్స్లో క్వశ్చన్స్ వదలకూడదు, అది ఇక్కడ స్పెషల్ స్ట్రాటజీ అనమాట. ఇంకపోతే టైం చూసుకుంటే మీకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 మంత్సే ఉంది. సో గట్టిగా ప్రిపేర్ అయితే అవ్వండి. ఒకవేళ దీనికి ట్రై చేయాలనుకుంటున్న వాళ్ళు ఎస్ఎస్సి లెవెల్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లేదా డీటెయిల్గా బెస్ట్ బుక్స్ కానీ ఇంకా ఏమైనా స్ట్రాటజీస్ కానీ కావాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి, డెఫినెట్గా దాని మీద వీడియోస్ అయితే చేస్తాను. ఇట్లాగే నేను లాస్ట్ టైం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి ప్రిపరేషన్ సంబంధించిన వీడియో ఒకటి చేశాను. ఇక్కడ మీకు ఆ స్ట్రాటజీస్ కానీ ఏమైనా హెల్ప్ అవ్వచ్చు పేపర్ టైంకి. సో అది కూడా నేను మీకు ఎండ్ స్క్రీన్లో చూపిస్తాను, చూడండి. ఒకవేళ మీకు అందులో ఉన్న సిలబస్ అంటే ఎలా డీల్ చేయాలి ఏంటి అన్నది మీకు ఏమైనా ఐడియా రావచ్చు. ఇకపోతే మీలో ఎవరైనా రైల్వేకి కనుక ప్రిపేర్ అయితే, పర్టికులర్గా రైల్వేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మనం స్పెషల్గా బ్యాచెస్ అంటే క్లాసెస్ అన్నవి చేస్తున్నాం అనమాట మన యాప్లో. సో ఏదన్నా గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాలో ఫస్ట్ అయితే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మీకు ఫ్రీ కంటెంట్తో పాటు మీకు ఇట్లాంటివి చాలా తక్కువకే మంచి కంటెంట్ అయితే అక్కడ వస్తుందన్నమాట. సో చూడండి, ప్రజెంట్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ అండ్ తర్వాత అండ్ గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి అక్కడ క్లాసెస్ అయితే చెప్తున్నాం అనమాట. సబ్జెక్ట్ వైజ్ కూడా ఉంటాయి. ఈవెన్ మీకు వేరే ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది అనుకున్న ఆ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. ఓకే, సో లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ తర్వాత దాంతోపాటు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే అక్కడ అడగచ్చు, అక్కడ మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్ బ్యాన్ అవుతుంది అంటున్నారు కాబట్టి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, అది కూడా. సో రెండిట్లో అయితే జాయిన్ అయ్యి ఉండండి, ఎందుకంటే ప్రతి చిన్న అప్డేట్ మనం ప్రతిదీ వీడియో చేయలేం. సో అక్కడ పెడతాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఎవ్రీ అప్డేట్ అక్కడ వస్తుంది. సో రెండిట్లో జాయిన్ అయితే అయ్యి ఉండండి. అండ్ పర్సనల్గా నన్ను రీచ్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇన్స్టాగ్రామ్ లింక్ అక్కడ ఉంటుంది. సో డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. అండ్ బెస్ట్ బుక్స్ లింక్స్ కూడా ఉంటాయి. అండ్ మీలో ఎంతమందికి పోలీస్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నది అన్నది కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది ఇటువంటి జాబ్స్కి సంబంధించి ఎంతమంది ట్రై చేస్తున్నారు, ఎంతమంది సీరియస్గా ఉన్నారు అన్నది అందరికీ తెలుస్తుంది. సో దట్ కాంపిటీషన్ ఎలా ఉంది అన్నది కూడా అందరూ అర్థం చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.